డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామో క్రియేట్ డేటాబేస్ ద డేటాబేస్ నేమ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్ డేటాబేస్ నేమ్ ఏదైనా ఇవ్వండి. సో ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేస్తే మనకి డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో ఇనీషియల్గా మీరు ఎస్క్యూఎల్ సర్వర్లో ఎంటర్ అయ్యేటప్పుడు డిఫాల్ట్ డేటాబేస్ ఏముంటుందో ద డిఫాల్ట్ డేటాబేస్ ఈస్ మాస్టర్ అని ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మీరు మీ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. మీ డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూ షుడ్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్. మీరు మీ డేటాబేస్లోకి ఇలా ఎంటర్ అవుతారు. సో ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది ఏ నుంచి జెడ్ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసుకున్న డేటాబేస్ ఏంటండి, బ్యాంక్ అనే డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. సో ప్రతిరోజు మీరు డేటాబేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదమ్మా, ఓన్లీ ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేస్తారు. డైలీ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్. సో ప్రతిరోజు మీరు మీ డేటాబేస్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని మీ డేటాబేస్లో ఎంటర్ అవుతారు. సో ఇన్ యువర్ డేటాబేస్ యూ నీడ్ టు క్రియేట్ ఎ టేబుల్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. సో మళ్ళీ ఈరోజు కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టేబుల్ మీ డేటాబేస్లోనే పర్మనెంట్గా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై దట్ ఆ టేబుల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా వెరిఫై చేయాలి అనుకున్నట్టయితే, సో మనం లాస్ట్ క్లాస్లో ఒక 2 థింగ్స్ చెప్పుకున్నాం. టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా ఎలా చెక్ చేస్తాం, SP_help EMP. సో ఇలా మీ టేబుల్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో టేబుల్లో ఉండే కాలమ్స్ వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు బాటంలో డిస్ప్లే అవుతుంది. చూడండి, మన ఈఎంపీ టేబుల్లో లాస్ట్ క్లాస్లో మనం ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేసుకున్నాం, వీ క్రియేటెడ్ 4 కాలమ్స్: ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. సో వాటికి మనం ఇచ్చిన డేటా టైప్స్ ఏంటి, సో వాటి తరక లెంత్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం టేబుల్ ఎలా క్రియేట్ చేసుకున్నాం చూడము, క్రియేట్ టేబుల్ ఈఎంపీ. సో ఇది బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్. సో లోపల ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. సో ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ క్రియేట్ చేసుకున్నాం. డేటా టైప్స్ కోసం లాస్ట్ క్లాస్లో మనం రఫ్గా మాట్లాడుకున్నాం. సో ఇంటీజర్ అని ఒకసారి చూపిస్తారు చూడండి. సో ఈ డేటా టైప్ సంబంధించి మన దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇవన్నీ కూడా మన జీ డ్రైవ్లో ఉన్నాయి. నేను మీకు జీ డ్రైవ్ లింక్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నో నీడ్ టు రైట్ ఇట్, ఇవన్నీ మీరు రాయాల్సిన పని లేదు. సో జస్ట్ మీరు మీ జీ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంటీజర్ రిలేటెడ్ డేటా టైప్స్ ఏం చెప్పుకున్నామో లాస్ట్ క్లాస్లో, ఇంటీజర్ అనేది ఒకటి, బిగ్ ఇంట్ అనేది ఒకటి, స్మాల్ ఇంట్ అనేది ఒకటి, టినీ ఇంట్ అనేది ఒకటి. ఇంటీజర్ తాలూకా సైజ్ అంతా 4 bytes. సో బిగ్ ఇంట్ అంటే దానికి డబుల్ ఉంటుంది, 8 bytes. వెరాజ్ స్మాల్ ఇంట్ అంటే ఇంటీజర్లో హాఫ్ ఉంటుందండి, దట్ మీన్స్ సో 2 bytes. అగైన్ టినీ ఇంట్ అంటే అగైన్ ఇందులో హాఫ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 byte. సో వీటిని బేస్ చేసుకొని మనం లాస్ట్ క్లాస్లో ఎంప్లాయ్ నెంబర్కి టినీ ఇంట్ అనే ఒక డేటా టైప్ ఇచ్చాం. సో ఎంప్లాయ్ ఏజ్కి కూడా టినీ ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాను. సో ఎంప్లాయ్ నేమ్ ఇది varchar, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ రిలేటెడ్ డేటా టైప్స్ మనం లాస్ట్ క్లాస్లో 2 డేటా టైప్స్ చెప్పుకున్నాం. varchar అనేది ఒకటి చెప్పుకున్నాం, క్యార్ అనేది ఒకటి చెప్పుకున్నాం. varchar క్యార్కి డిఫరెన్స్ ఏంటి, varchar మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా 20 అని ఇచ్చారు లెంత్ అనేది, బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సర్టింగ్ ద డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ఓన్లీ 2 క్యారెక్టర్స్ లేదా 3 క్యారెక్టర్స్ ఉండేటటువంటి నేమ్ ఇచ్చారు. సో రిమైనింగ్ మెమరీ అనేది మీకు రిలీజ్ అయిపోతుంది, మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. అదే varchar కాకుండా ఇక్కడ మీరు ఓన్లీ క్యార్ అని ఇచ్చారు, క్యార్ 20 అని ఇచ్చారు. ఇన్ దట్ కేస్ సో ఫిక్స్డ్గా మీరు ఎన్ని క్యారెక్టర్స్ మెమరీ ఇక్కడ ఇచ్చారో అన్ని క్యారెక్టర్స్ మెమరీ అది తీసుకుంటుంది. ఈవెన్ మీరు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు రాము అని, రమేష్ అని, సురేష్ అని మీరు ఏ నేమ్ ఇచ్చినా దానికి అనవసరం అండి. సో ఇట్ విల్ టేక్ ద ఫిక్స్డ్ మెమరీ. ఇక్కడ మీరు ఎన్ని క్యారెక్టర్స్ మెమరీ ఇచ్చారో అన్ని క్యారెక్టర్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది, రిమైనింగ్ మెమరీని రిలీజ్ చేయదు. సో దట్స్ వై క్యార్తో కంపేర్ చేస్తే varchar ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే క్యార్ ఈస్ ఫాస్టర్ దాన్ varchar కన్నా మనకి క్యార్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. బట్ మెమరీ పరంగా అయితే varchar ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకండి రిమైనింగ్ క్యారెక్టర్స్ని రిలీజ్ చేస్తుంది, రిమైనింగ్ క్యారెక్టర్స్ మెమరీ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్ ఏజ్, టినీ, ఎంప్లాయ్ సిటీ, ఇది కూడా స్ట్రింగే కదమ్మా. సిటీ అనేది సమ్ ఏదో హైదరాబాద్ అని, విజయవాడ అని, వైజాగ్ అని, చెన్నై అని. సో యూ కెన్ గివ్ ద సిటీ, ఇట్ ఈస్ ఆల్సో varchar 20 అని చెప్పిస్తున్నాం. సో బిగినర్స్ ఇలా మనం క్రియేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ కామా ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు. సో డోంట్ ఫర్గెట్ ద కామాస్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలా మనం ఒక టేబుల్ని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసుకున్నాం. సో టుడేస్ అవర్ క్లాస్ ఈస్ హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ అవర్ టేబుల్. మన టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఈరోజు క్లాస్. సో డేటా ఇన్సర్షన్లో మనకి 2 types ఆఫ్ ఇన్సర్షన్స్ ఉంటాయి, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సి
ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్కి మీరు డేటాని సప్లై చేయాలి అంటే దాన్ని ఏమంటున్నాము, ఇంప్లిసిట్ ఇన్సర్షన్. ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో యు మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. సో యూ నీడ్ టు గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ లైక్ యువర్ టేబుల్. సో టేబుల్లో ఇక్కడ మనకి కాలమ్స్ అనేవి ఏ ఆర్డర్లో ఉన్నాయో మీరు డేటా కూడా సేమ్ ఆర్డర్లోనే సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇనీషియల్గా మీరు ఎంప్లాయీ నెంబర్కి డేటా ఇస్తున్నారు, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అనేది డేటా ఇస్తున్నారు, నెక్స్ట్ ఎంప్లాయీ ఏజ్ అనేది ఇస్తున్నారు, ఫైనల్గా ఎంప్లాయీ సిటీ అనేది మీరు డేటా ఇస్తున్నారు. వన్ మోర్ థింగ్, సో ఇక్కడ మీరు స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు వేర్ క్యార్కి డేటా ఇచ్చేటప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ సింగిల్ కొటేషన్. కంపల్సరీ ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఎందులో ఉంటుంది, సింగిల్ కొటేషన్ ఉంటుంది. సో జావా అలవాటు అయ్యే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ డబుల్ కొటేషన్స్ అలవాటు అవుతుంది జావాలో, అదే డబుల్ కొటేషన్ ఇక్కడ ఇస్తూ ఉంటారు, ఇవ్వకూడదు. సో ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్లో స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్లోనే ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్ యూజ్ చేయకూడదు. ఓకే, సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే అర్థం ఏంటంటే నోట్ ఇట్ డౌన్. సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్ మీన్స్ యూ నీడ్ టు ఇన్సర్ట్ ద డేటా, you need to insert the data to all the columns. You need to insert the data to all the columns in the same order like your table. In the same order like your table. మీ టేబుల్లో కాలమ్స్ అనేవి ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో మీరు డేటాని సప్లై చేయాలి. వన్ మోర్ థింగ్, యూ మస్ట్ గివ్ ద డేటా. చెప్తాను. సో ఇన్ ఇంప్లిసిట్ ఇన్సర్షన్ యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్. You must give the data to all the columns same order like your table. Same order like your table. మీ టేబుల్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో సో టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ అటు ఇటు మార్చడానికి కుదరదు. అండ్ యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్. ఏ ఒక్క కాలమ్ని మీరు స్కిప్ చేయడానికి కుదరదు. అంటే కంపల్సరీ ఇక్కడ మన ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎస్ యూ నీడ్ టు గివ్ ద ఎంప్లాయీ నెంబర్, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ ఎంప్లాయీ ఏజ్, నెక్స్ట్ ఎంప్లాయీ సిటీ, అన్నింటికీ మీరు డేటా ఇవ్వాల్సిందే. ఏ ఒక్క కాలమ్ని మనం ఇక్కడ స్కిప్ చేయడానికి కుదరదు. సార్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు కూడా ఇలా కాపీ పేస్ట్ చేయొద్దు, మీరు టైప్ చేయండి. మీరు టైప్ చేస్తే మీకు సింటాక్స్ ఎర్రర్స్, ఎక్కడైనా తప్పులు చేస్తే మీకు ఎర్రర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన 1040 క్లాస్లోకి రండి. 1040 డౌట్స్ క్లాస్లో యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. మీ స్క్రీన్ షేర్ చేసి మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే యూ కెన్ షేర్ యువర్ ఎర్రర్స్. మీ ఎర్రర్స్ అనేవి నాతో షేర్ చేస్తే సో ఎక్కడ తప్పు చేశారో, సింటాక్స్ ఎర్రర్స్ ఏం చేస్తారో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ అంటే మన ఈఎంపీ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. వాల్యూస్, సో ఇక్కడ మీరు అన్ని కాలమ్స్కి డేటాని సప్లై చేస్తున్నారు. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. సో జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్, ఎగ్జిక్యూట్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో 1 row ఈజ్ ఎఫెక్టెడ్, ఒక రో ఎఫెక్ట్ అయింది అని చెప్పి చెప్తున్నాను. అంటే ఒక రో అనేది మనకి ఇన్సర్ట్ అయింది. సో డేటా ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఈ క్వరీ అనేది చూసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే స్టార్ అంటే అర్థం ఏంటమ్మా, ఆల్ కాలమ్స్. స్టార్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద కాలమ్స్. మీ టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మన ఈఎంపీ టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేసిన డేటా మీరు చూడొచ్చు. ఎంప్లాయీ నెంబర్ 1, సో వాడి నేమ్ ఏంటి, వాడి ఏజ్ ఏంటి, వాడి సిటీ ఏంటి, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. See, I want to insert one more column. I want to insert one more record. వేరొక రికార్డ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. See, insert into EMP values, employee number 2, employee number 2. ఏదైనా ఒక పేరు, మీకు నచ్చిన పేరు ఏదైనా ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రమేష్ అని ఇచ్చింది. సో నెక్స్ట్ ఏమో వాడి ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 22 years. సో వాడి సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హీస్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందా లేదు, ఎగ్జిక్యూట్. సో ఆ పర్టికులర్ లైన్ని మనం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేయాలి. సో మరి 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో చూడండి మన రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిందా, ఎస్, ఎంప్లాయీ నెంబర్ 2 అనే రికార్డ్ మనకి ఇన్సర్ట్ అయింది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ స్టార్? స్టార్ అంటే అర్థం ఏంటమ్మా, స్టార్ మీన్స్ ఆల్ ద కాలమ్స్, అన్ని కాలమ్స్ అని అర్థం.
సో ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ ద కాలమ్స్, నేను అన్ని కాలమ్స్ని చూడాలనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ఓన్లీ ద ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఈ 2 కాలమ్స్ చూడాలనుకుంటున్నాను. సో ఏం చేద్దాము చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలో ఈ స్టార్కు బదులుగా మీరు ఏ కాలమ్స్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలమ్ నేమ్స్ని ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ద ఎంప్లాయీ నెంబర్ ఈఎన్ఓ కమా ఈ నేమ్. సో ఇక్కడ ఏవైతే మీకు నేమ్స్ కాలమ్ నేమ్స్ కనిపిస్తున్నాయో యూ కెన్ రైట్ దట్ కాలమ్ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్గా కాలమ్ నేమ్స్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కమా ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. సరే సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చూడండి, ఓన్లీ ఆ 2 కాలమ్స్ మీకు డిస్ప్లే. సో 2 కాలమ్స్ అనే కాదు, మీరు ఏ కాలమ్స్ చూడాలనుకుంటే ఆ పర్టికులర్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ద ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ నెంబర్ని ఎంప్లాయీ ఏజ్ని చూడాలనుకుంటున్నా. యూ కెన్ గో విత్ ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ ఏజ్. సో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఏజ్ అని చెప్పి రన్ చేసి చూడండి. సో మీకు ఎంప్లాయీ నెంబర్ కనిపిస్తుంది, వాటి తలక ఏజ్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ కూడా మీకు నచ్చిన ఆర్డర్ రాయొచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఏజ్. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు సీ ద ఎంప్లాయీ నేమ్. సో ఈ నేమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఈ నేమ్. సో ఇలా మీరు ఏ కాలమ్స్ అయితే చూడాలనుకుంటున్నారో యూ కెన్ గివ్ దట్ పర్టికులర్ కాలమ్ నేమ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ నెంబర్ డిస్ప్లే అయింది, నెక్స్ట్ ఎంప్లాయీ ఏజ్ అనేది డిస్ప్లే అయింది, తర్వాత ఎంప్లాయీ నేమ్. సో ఇలా మీరు కాలమ్ నేమ్స్, మీరు ఏ కాలమ్స్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలమ్ నేమ్స్ అనేది మీరు రాయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్. స్టార్ అంటే యూ విల్ గెట్ ఆల్ ద కాలమ్స్, అన్ని కాలమ్స్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏం చెప్పుకున్నామా, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ మీన్స్ యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ లైక్ యువర్ టేబుల్. సో టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో మనం ఇస్తున్నాం. మరి ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏంటంటే, సో ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటే యూ నీడ్ టు గివ్ ద డేటా ఇన్ యువర్ ఓన్ ఆర్డర్. మీ ఓన్ ఆర్డర్లో మీరు డేటాని ఇక్కడ సప్లై చేయొచ్చు. దట్ మీన్స్ యూ కెన్ స్కిప్ ద డేటా ఫర్ ఎనీ కాలమ్. మీరు ఏదైనా కాలమ్కి డేటాని స్కిప్ చేయాలి అనుకుంటే ఎస్ యూ కెన్ స్కిప్ ద డేటా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటైతే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో 10amclass.blogspot.com. ఇక్కడ మన క్లాస్ తాలూకా స్కెడ్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ రికార్డింగ్ క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మీన్స్ ఇప్పుడు నేను చెప్పేది మీకు స్లోగా అనిపిస్తుంది అనుకోండి, లైక్ మీరు క్లాసెస్ అన్ని కూడా కొంచెం ఫాస్ట్గా చూడాలనుకుంటున్నారు, ఎస్ యూ కెన్ గో విత్ అవర్ రికార్డింగ్ క్లాస్. క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్ని క్లాసెస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. లేదా పర్టికులర్ సబ్జెక్ట్ మాత్రమే మీరు చూడాలి అనుకున్నట్టయితే చూడండి, క్లిక్ హియర్ ఫర్ జావా రికార్డింగ్ క్లాసెస్, క్లిక్ హియర్ ఫర్ ఎస్క్యూఎల్ రికార్డింగ్, క్లిక్ హియర్ ఫర్ వెబ్ డ్రైవర్ రికార్డింగ్స్, క్లిక్ హియర్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్ రికార్డింగ్స్. ఈ రికార్డింగ్స్ పైన క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ రికార్డింగ్స్ మీకు ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్క్యూఎల్ మీకు కావాలి, జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్, క్లిక్ హియర్ ఫర్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ అని క్లిక్ చేయగానే ఎస్క్యూఎల్లో నేను చెప్పిన రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అన్నీ ఓపెన్ అవుతుంది. ప్రతి క్లాస్కి పక్కన నేను ఆ క్లాస్లో నేను ఏం కవర్ చేశాను అనేది కూడా క్లియర్గా ఇచ్చాను. సో లైక్ ఫస్ట్ క్లాస్లో హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ అండ్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్. సో సెకండ్ క్లాస్లో ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో లైక్ దట్ ఒకసారి మీరు ఈ రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. ఇంట్లో మీరు రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అయ్యేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా కూడా డైలీ నేను 10:40కి ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. సో యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా నేను రెక్టిఫై చేస్తాను. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కూడా ఐ విల్ రిపీట్ ద కాన్సెప్ట్ ఇన్ 10:40. సో 10:40లో మీకు ఏ కాన్సెప్ట్ కావాల్సిన కాన్సెప్ట్ నేను రిపీట్ చేస్తాను. అండ్ మీకు ఇన్స్టలేషన్లో ఏమైనా గైడెన్స్ కావాలి అనుకున్నా మన ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్, లేదా సెలీనియం వెబ్ డ్రైవర్, లేదా మన ఎక్లిప్స్ ఇన్స్టలేషన్, మీకు ఏ ఇన్స్టలేషన్ మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్లో ఏ ఇన్స్టలేషన్ మీకు ప్రాబ్లం ఉన్నా కూడా సో 10:40 క్లాస్లోకి రండి. ఐ విల్ గైడ్ యూ ద ఇన్స్టలేషన్ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేమా? సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే మనం టేబుల్లో అన్ని కాలమ్స్కి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ సేమ్ ఆర్డర్, టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. అలా కాదు, మీరు ఆర్డర్ అటు ఇటు మార్చాలనుకున్నా, లేదా మీరు ఏదైనా ఒక కాలమ్ని స్కిప్ చేయాలి అనుకున్నా యూ కెన్ గో విత్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. మీరు ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లోకి వెళ్ళచ్చు. సో చూడండి, మన ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ అని రాసాం కదమ్మా. ఇక్కడ ఇంటూ అనేది ఆప్షనల్. ఈ ఇంటూ అనేది రాసినా రాయకపోయినా మీ ఇష్టం. అది ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అవ్వచ్చు లేదా ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అవ్వచ్చు, రెండింటిలో కూడా ఇంటూ అనేది ఆప్షనల్. చాలా మందికి డౌట్ ఉంటుంది, కొంతమంది ఇంటూ రాస్తారండి, కొంతమంది ఇంటూ రాయరు ఏంటి.
అది ఆప్షనల్ అమ్మా, అది రాయకపోయినా మీ ఇష్టమే, రాసినా మీ ఇష్టమే. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి. మరి ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో సేమ్ ఇంప్లిసిట్ లానే ఉంటుంది. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఆఫ్టర్ యువర్ టేబుల్ నేమ్, మీరు టేబుల్ నేమ్ ఏదైతే రాస్తున్నారో టేబుల్ నేమ్ తర్వాత మీరు బ్రాకెట్స్ తీసుకోవాలమ్మా. చూపిస్తాను చూడండి. సో ఇది మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినటువంటి ఇంప్లిసిట్ ఇన్సర్షన్. ఈ ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి అని రాశారు కదా, ఈఎంపి తర్వాత మీరు ఏం తీసుకోవాలి, బ్రాకెట్స్ తీసుకోవాలి. యూ నీడ్ టు రైట్ బ్రాకెట్స్. ఆ బ్రాకెట్స్ లోపల మీరు ఏ కాలమ్స్కి అయితే డేటాని సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నవ్ ఐ వాంట్ టు సప్లై ద డేటా ఓన్లీ ఫర్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్. ఈ 3 కాలమ్స్కి మాత్రమే నేను డేటాని సప్లై చేయాలనుకుంటున్నాను. సో విత్ యూజింగ్ అవర్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఏం లేదమ్మా, ఇక్కడ ఈఎంపి తర్వాత బ్రాకెట్ తీసుకున్నారు కదా, ఈ బ్రాకెట్లో మీరు ఏ కాలమ్స్కి అయితే డేటా సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ రాస్తారు. అంటే ఏంటంటే కాలమ్ నేమ్స్ ఈఎన్ఓ, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా రాయాలండి, మన ఓన్గా రాయకూడదు. ఓకే, సో సెకండ్ కాలం ఏంటి, ఎంప్లాయీ నేమ్. థర్డ్ కాలం ఏంటమ్మా, ద థర్డ్ కాలం ఈస్ ఎంప్లాయీ ఏజ్. ఎంప్లాయీ ఏజ్. సే నా యూ కెన్ సప్లై ద డేటా. ఇక్కడ మీరు డేటాని సప్లై చేయొచ్చు. ఫస్ట్ టైం సప్లై చేయాలి ఎంప్లాయీ నెంబర్. ఆల్రెడీ ఎంప్లాయీ నెంబర్ 1 ఉంది, 2 ఉంది. నేను ఎంప్లాయీ నెంబర్ 3 అని ఇస్తున్నాను. ఐ గివెన్ ఎంప్లాయీ నెంబర్ 3. నెక్స్ట్ కామా తర్వాత ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఏదైనా ఇవ్వండి, సింగిల్ కొటేషన్లో ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సురేష్ అని చెప్పి ఇచ్చాను. ఇవన్నీ మన రికార్డింగ్ క్లాసెస్లో ఉంటాయి. సో ఒకసారి మీరు మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్ ఓపెన్ చేసి, సో యూ కెన్ గో త్రూ అవర్ రికార్డింగ్ క్లాసెస్. ఓకే, సో మీరు రికార్డింగ్ క్లాసెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నా దగ్గరికి రావచ్చు. సో లేదా యూ కెన్ గో త్రూ అవర్ రికార్డింగ్స్, మన రికార్డింగ్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను, తర్వాత ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఉందమ్మా ఎంప్లాయీ ఏజ్. సో ఎంప్లాయీ ఏజ్ అనేది సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 23 years అని చెప్పి ఇచ్చాను. సో ఓన్లీ 3 కాలమ్స్కి మాత్రమే నేను ఇక్కడ డేటా సప్లై చేస్తున్నాను. అవుట్ ఆఫ్ 4 కాలమ్స్లో మనం ఓన్లీ 3 కాలమ్స్కి మాత్రమే డేటా సప్లై చేయాలి అనుకున్నట్టయితే ఈ ఇన్సర్షన్ ఏమని పిలుస్తున్నాము, దిస్ ఇన్సర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. బోత్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ రెండు ఒకలానే ఉంటాయమ్మా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంప్లిసిట్లో మీరు ఏదైతే టేబుల్ నేమ్ రాస్తున్నారో టేబుల్ నేమ్ పక్కన ఒక బ్రాకెట్ తీసుకోండి. ఆ బ్రాకెట్లో మీరు ఏ కాలమ్స్కి అయితే డేటా సప్లై చేయాలనుకుంటున్నారో ఓన్లీ ఆ కాలమ్ నేమ్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాన్ని మనం ఏమంటున్నాము, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటున్నాం. ఇది ఒకటే మీకు ఎక్స్ట్రాగా వచ్చింది అంతే. సో జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, 1 row ఈజ్ ఎఫెక్టెడ్. మరి 1 row ఎఫెక్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. చూడండి ఎంప్లాయీ నెంబర్ 3 అనేది ఇన్సర్ట్ అయింది అండ్ వాడి నేమ్ సురేష్, ఎంప్లాయీ ఏజ్ 23 years. సిటీ ఏమైనా ఇన్సర్ట్ చేస్తామా, ఇస్ దర్ ఎనీ సిటీ ఏమి ఇన్సర్ట్ చేయలేదు. మీరేమి ఇన్సర్ట్ చేయకపోతే అదేం తీసుకుంటుంది, నల్ అనేది తీసుకుంటుంది. అర్థమైందమ్మా, ఘాట్ ఇట్. సో ఇలా మీరు ఏదైనా ఒక కాలంకి డేటాని స్కిప్ చేయాలి అనుకుంటే ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లోకి వెళ్తారు. వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే మీరు డేటాని మార్చి ఇవ్వాలి. అంటే సేమ్ ఆర్డర్, టేబుల్ ఏ ఆర్డర్లో ఉందో ఆ ఆర్డర్లో కాకుండా సో ఆర్డర్ని అటు ఇటు మార్చి ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు కూడా మీరు ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లోకి వెళ్ళచ్చు. ఏం లేదు, మన ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో ఏదైతే మన టేబుల్ నేమ్ రాస్తున్నామో టేబుల్ నేమ్ తర్వాత బ్రాకెట్ తీసుకుంటారో బ్రాకెట్లో మీకు కావలసిన ఆర్డర్, మీరు ఏ ఆర్డర్లో కావలిస్తే ఆ ఆర్డర్లో మీరు డేటా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంప్లాయీ నెంబర్, ఇనీషియల్గా నేను ఎంప్లాయీ నెంబర్ ఇస్తున్నా. ఎంప్లాయీ నెంబర్ తర్వాత సో ఎంప్లాయీ ఏజ్ ఇస్తున్నా, కామా ఎంప్లాయీ సిటీ ఇస్తున్నా. మీకు నచ్చిన ఆర్డర్ అమ్మ, మీరు ఏ ఆర్డర్ కావలిస్తే ఆ ఆర్డర్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అనేది ఇస్తుంది. సో మీరు ఏ ఆర్డర్లో అయితే ఇక్కడ మీరు కాలం నేమ్స్ ఎంటర్ చేస్తారో ఆ ఆర్డర్లో ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయండి. ఫస్ట్ మనం ఏం ఇన్సర్ట్ చేయాలమ్మా, ఇనిషియల్లీ వీ నీడ్ టు ఇన్సర్ట్ ద ఎంప్లాయీ నెంబర్ని ఇన్సర్ట్ చేయండి. ఎంప్లాయీ నెంబర్ 3 ఆల్రెడీ ఉంది కదా, జస్ట్ గో విత్ ఎంప్లాయీ నెంబర్ 4. సో ఆఫ్టర్ దట్ ఎంప్లాయీ నెంబర్ తర్వాత ఏం ఇన్సర్ట్ చేస్తున్నాము, ఎంప్లాయీ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏజ్ అనేది నేను 23 ఇచ్చాం కదా ప్రీవియస్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీకి 24 అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ ఎంప్లాయీ సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ వీడిది హైదరాబాద్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో ఎంప్లాయీ నేమ్.
సో స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు ఎలా ఇస్తామో వేర్ క్యార్ కానీ క్యార్ వాల్యూస్ ఎప్పుడు ఎలా ఇస్తాం, సింగిల్ కొటేషన్లో ఇస్తాం, లాస్ట్లో నేమ్ ఇస్తున్నాం. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్, ఏదైనా నేమ్ ఇవ్వండి మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సమ్ కుమార్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్ నెంబర్, ఆఫ్టర్ దట్ ఎంప్లాయ్ ఏజ్ ఇచ్చాను, ఆఫ్టర్ దట్ ఎంప్లాయ్ సిటీ, ఫైనల్గా ఎంప్లాయ్ నేమ్. సో ఒకసారి ఇలా సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో రో ఎఫెక్ట్ అయిందా లేదా ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. ఎస్, ఎంప్లాయ్ నెంబర్, వాడి నేమ్ కుమార్, వాడి ఏజ్, వాడి సిటీ అన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది మనకి ఇంప్లిసిట్ ఇన్సర్షన్కి ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్కి డిఫరెన్స్. ఒకసారి ఇంట్లో ఇవన్నీ ట్రై చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద ఎస్క్యూఎల్. మన ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో యాజ్ వెల్ యాజ్ మన రికార్డింగ్ క్లాసెస్లో కూడా హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ అని ఉంటుంది, లేదా మన 1040 క్లాస్లోకి వచ్చినా కూడా సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది గైడ్ చేస్తాను. సో ఇన్స్టలేషన్ తర్వాత మీరు ఇంట్లో ఇవి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రండి. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే మనం డేటాని రిట్రీవ్ చేయడం, ఐ మీన్ చెక్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. స్టార్ ప్లేస్లో ఏం తీసుకోమని చెప్పానమ్మా, స్టార్ ప్లేస్లో యూ కెన్ రైట్ యువర్ కాలమ్ నేమ్స్. కాలమ్ నేమ్స్ రాసి యూ కెన్ ఫిల్టర్ ద కాలమ్స్. మీరు కాలమ్స్ని ఫిల్టర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఫిల్టర్ ద రికార్డ్స్. మీరు రికార్డ్స్ని కూడా ఫిల్టర్ చేయొచ్చు. మరి రికార్డ్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఈ రోస్ని ఏమని పిలుస్తారు, ఈ రోస్నే రికార్డ్స్ అని పిలుస్తారు. అంటే ఎన్ని రోస్ ఉన్నాయమ్మా ఇక్కడ మన టేబుల్లో 4 రోస్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, హౌ మెనీ రికార్డ్స్ ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నట్టమ్మా, యువర్ టేబుల్ ఈస్ హ్యావింగ్ 4 రికార్డ్స్. మీ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 4 రికార్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్ 1. ఎంప్లాయ్ నెంబర్ 1కి సంబంధించిన డేటా మాత్రమే చూడాలనుకుంటాను. సో సింపుల్ యూ కెన్ గో విత్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. Select star from EMP where employee number equal to 1. Employee number equal to 1. మీకు ఏం డిస్ప్లే అవుతుందమ్మా, సో అవుట్ ఆఫ్ 4 రికార్డ్స్ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన డేటా మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. యూ కెన్ సే ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1. ఇలా ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని మీరు ఫిల్టర్ చేయొచ్చు, లేదా ఎంప్లాయీ ఏజ్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్నారు. సో 20 years ఉన్నారు, 22, 23, 24. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ వేర్ ఎంప్లాయీ ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను అనుకున్నాం. అంటే ఏ ఎంప్లాయీ తలక ఏజ్ 20 ఉందో వాళ్ళ తలక డీటెయిల్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో లేదా మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అమ్మా. వేర్ ఎంప్లాయీ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 22 లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22. అంటే ఏ ఎంప్లాయీ తలక ఏజ్ అయితే 22 కానీ లేదా 22 కన్నా ఎక్కువ కానీ ఉన్నట్టయితే వాళ్ళ తలక డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో జస్ట్ అబ్జర్వ్ ద అవుట్పుట్. చూడండి, ఎవరి తలక ఏజ్ అయితే 22 years కానీ లేదా 22 years కన్నా ఎక్కువ ఏజ్ కానీ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకి ఇది డిస్ప్లే చేస్తుంది. వేర్ కండిషన్ యూజ్ చేసుకుని యూ కెన్ ఫిల్టర్ ద రికార్డ్స్. మీరు రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టేబుల్ తలక స్ట్రక్చర్ చూడడం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం, ఈరోజు బిగినింగ్లో కూడా మాట్లాడుకున్నాం. SP_help EMPలో మనకి ఈఎంపీ టేబుల్లో ఉండే కాలమ్స్, వాటి కాలమ్ నేమ్స్, వాటి డేటా టైప్స్, వాటి లెంత్ అన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ టేబుల్ ఇన్ యువర్ డేటాబేస్, మీ డేటాబేస్లో వేరొక టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి. ఎస్, క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రీవియస్గా మనం ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్ అని ఎలా ఇచ్చానో ఎగ్జాంపుల్గా ఇప్పుడు స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ సిటీ. సో ఇలా నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే రీజన్ చెప్తానమ్మా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆల్రెడీ మన డేటాబేస్లో ఈఎంపీ అనే ఒక టేబుల్ ఉంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ఈఎంపీ టేబుల్ ఇన్ అవర్ డేటాబేస్ బ్యాంక్. ఇప్పుడు అగైన్ బ్యాంక్ అనే డేటాబేస్లోనే వన్ మోర్ టేబుల్, వేరొక టేబుల్ క్రియేట్ చేస్తున్న స్టూడెంట్ అనే టేబుల్. మనం సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంప్లీట్గా ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో మనం క్రియేట్ చేసుకున్న టేబుల్స్ 2 tables. ఈఎంపీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసాం, స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. మీ డేటాబేస్లో ఉండేటటువంటి టేబుల్స్ లిస్ట్ చూడాలి అనుకుంటే సింపుల్లీ యూ కెన్ గో విత్ SP_tables. SP_tables. సో SP_tables ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీ డేటాబేస్లో ఉండేటటువంటి
టేబుల్స్ లిస్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. మీ డేటాబేస్లో ఉండే టేబుల్స్ తలక లిస్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. చూడండి, మన డేటాబేస్ అంటే ఏంటమ్మా, బ్యాంక్ కదా. బ్యాంక్ అనే డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో టేబుల్స్ తలక లిస్ట్ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ చూడండి చాలా టేబుల్స్ వచ్చాయి. ఇందులో మనకి యూజర్ డిఫైన్ టేబుల్స్. యూజర్ డిఫైన్ టేబుల్స్ అంటే ఏంటమ్మా, మనం క్రియేట్ చేసిన టేబుల్స్ కావాలి అంటే టేబుల్ ఓనర్ అనేది చూడండి. టేబుల్ ఓనర్ డిబిఓ అని ఉంటే దాని అర్థం ఏంటమ్మా, దీస్ టేబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్ టేబుల్స్. మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్స్. ఇక్కడ ఈఎంపి అనేది మనం క్రియేట్ చేసిన టేబుల్, స్టూడెంట్ అనేది కూడా మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్. ఇలా మీరు SP_tables అనే కమాండ్ యూస్ చేసి యూ కెన్ వెరిఫై ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఇన్ యువర్ డేటాబేస్. మీ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై యువర్ రికార్డ్స్. మీరు మీ రికార్డ్స్ని మాడిఫై చేయాలి అనుకున్నట్టయితే సో యూ కెన్ గో విత్ అప్డేట్ టేబుల్. అప్డేట్ కమాండ్ ద్వారా మనం టేబుల్లో ఉండేటటువంటి డేటాని మాడిఫై చేయొచ్చు. చూడండి, అప్డేట్ ఈఎంపి అంటే మన టేబుల్ నేమ్, ఈఎంపి టేబుల్. సెట్, మీరు ఏ కాలమ్ని అయితే మాడిఫై చేయాలనుకుంటున్నారో కాలమ్ నేమ్ ఇస్తారు. యూ కెన్ గివ్ ఎనీ కాలమ్ నేమ్. ఎగ్జాంపుల్గా నేను కాలమ్ నేమ్ ఏమని ఇచ్చానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మై కాలమ్ నేమ్ ఈస్ ఈ ఏజ్, ఎంప్లాయ్ ఏజ్. సో ఈ ఏజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను అనుకోండి. ఏం జరుగుతుంది, ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్. అన్ని రికార్డ్స్కి మీకు ఈ చేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మన ఈఎంపి టేబుల్లో ఎంప్లాయ్ తలక ఏజ్ ఎలా ఉంది ఒకసారి అది కూడా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడమ్మా. ఆల్రెడీ మన ఈఎంపి టేబుల్లో ఎంప్లాయీస్ తలక ఏజ్ ఎలా ఉంది ఒకసారి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపిలోకి వెళ్ళండి. సో ప్రజెంట్ ఎంప్లాయీస్ తలక ఏజ్ ఎలా ఉందమ్మా, 20, 22, 23, 24. బట్ అప్డేట్ ఈఎంపి సెట్ ఈఏజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఏజ్ ఈక్వల్ టు 45 అని ఇస్తే ఏం జరుగుతుంది, ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ ద ఏజ్ విల్ బి సెట్ యాజ్ 45. చూడండి ఎన్ని రికార్డ్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఒకసారి బాటంలో చూడమ్మా. హౌ మెనీ రికార్డ్స్ ఎఫెక్టెడ్, 4 rows ఆర్ ఎఫెక్టెడ్. అంటే 4 రికార్డ్స్ మనకి ఎఫెక్ట్ అయింది. సో ఒకసారి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపిలోకి వెళ్ళి అన్ని రికార్డ్స్కి కూడా ఏజ్ అనేది ఎలా సెట్ అయింది, ద ఏజ్ విల్ బి 45, 45, 40. అలా కాదు, ఒక పర్టికులర్ రికార్డుకి మాత్రమే మీరు అప్డేట్ చేయాలి అనుకున్నట్టయితే సో అప్డేట్ ఈఎంపి సెట్ ఈఏజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి 35 years ఏజ్ ఇద్దామండి. ఎలా ఒక పర్టికులర్ ఎంప్లాయీకి మీరు ఎఫెక్ట్ చేయాలి అనుకున్నట్టయితే వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి మాత్రమే ఏజ్ అనేది 35 అనేది అప్డేట్ అవుతుంది. చూద్దాం. రైట్, 1 row ఎఫెక్టెడ్. సో 1 row ఎఫెక్ట్ అయిందా లేదా ఒకసారి చూడండి, రన్ చేసి. ఎస్, ఎంప్లాయీ నెంబర్ 1కి ఒకటికే మీకు 35 అనేది ఎఫెక్ట్ అయింది. సో ఇలా మీరు ఒక పర్టికులర్ రికార్డ్కి మాత్రమే చేంజెస్ చేయాలి అనుకున్నట్టయితే వేర్ కండిషన్ కంపల్సరీ యూజ్ చేయండి. సో వేర్ కండిషన్ యూజ్ చేయకపోతే ఏం జరుగుతుందో ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్, అన్ని రికార్డ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అట్ ఏ టైం మీరు మల్టిపుల్ కాలమ్స్ని కూడా అప్డేట్ చేయొచ్చు. అట్ ఏ టైం మీరు మల్టిపుల్ కాలమ్స్, ఒక కాలమే కాకుండా మల్టిపుల్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ నెంబర్ 3 ఉన్నాడు చూడమా, ఎంప్లాయీ నెంబర్ 3కి ఏజ్ అనేది సెట్ చేద్దాం, వాడి సిటీ కూడా సెట్ చేస్తాం. సో ఎలా సెట్ చేద్దాం, వాడి ఏజ్ అనేది 25గా మారుద్దాము, కామా ఎంప్లాయీ సిటీ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి కదా సిటీ అనేది. ఎస్, సంథింగ్ వాడిది బెంగళూరు అనుకుందాం. ఓకే, బెంగళూరు. సో వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఎంప్లాయీ నెంబర్ 3లో మీకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏజ్ అనేది ఎఫెక్ట్ అవ్వాలి. ఏజ్ 45 నుంచి ఇప్పుడు ఎలా సెట్ చేస్తున్నాం మనం, 25గా సెట్ చేస్తున్నాం. ఎంప్లాయీ సిటీ అనేది ఎఫెక్ట్ అవ్వాలి. సో అంటే అట్ ఏ టైమ్ యూ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ కాలమ్స్ టు ఎ పర్టికులర్ రికార్డ్. సో ఒక పర్టికులర్ రికార్డ్లో మీరు చూడండి ఎన్ని రికార్డ్స్ ఎఫెక్ట్ అయ్యింది, ఓన్లీ 1 రికార్డ్ ఈజ్ ఎఫెక్టెడ్. బట్ ఎన్ని కాలమ్స్ మనం అప్డేట్ చేస్తామా, వీఆర్ అప్డేటింగ్ 2 columns. నాట్ ఓన్లీ 2 columns, మీరు ఎన్ని కాలమ్స్ అయినా అట్ ఏ టైం అప్డేట్ చేయొచ్చు. చూడండి వాడి ఏజ్ అనేది మనం 45 నుంచి 25లోకి అప్డేట్ చేస్తాం. వాడి సిటీ అనేది ప్రీవియస్గా ఏం లేదు, ఇప్పుడు వాడి సిటీని మనం బెంగళూరుగా మాడిఫై చేస్తాం. సో లైక్ దట్ మీరు అట్ ఏ టైం మల్టిపుల్ కాలమ్స్ని కూడా అప్డేట్ చేయొచ్చు. సో వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎ రికార్డ్, మీరు ఒక రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఎ డిలీట్ ఫ్రమ్ ఈఎంపి. మీకు ఈ వర్డ్ డాక్యుమెంట్ కూడా మన జీ డ్రైవ్లో అవైలబుల్గా ఉంటుంది. జీ డ్రైవ్లో నేను మీకు ఆల్రెడీ మన వాట్సాప్లో లింక్ పంపించాను, మన జీ డ్రైవ్ లింక్.
సో మీరు ఓపెన్ చేస్తే లోపల మీకు వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. వర్డ్ డాక్యుమెంట్లో యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ కమాండ్స్ అన్నీ ఉంటాయి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకే, డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుందమ్మా, ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. మొత్తం టేబుల్లో ఉండే రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. బట్ అన్ని రికార్డ్స్ కాదు, ఒక పర్టికులర్ రికార్డ్ మాత్రమే డిలీట్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తారు, యూ నీడ్ టు గో విత్ ఏ వేర్ కండిషన్. వేర్ కండిషన్ని యూజ్ చేస్తారు. సో వేర్ కండిషన్ యూజ్ చేయడం వల్ల యూ కెన్ డిలీట్ ఏ పర్టికులర్ రికార్డ్. మీరు ఏ రికార్డ్ కావలిస్తే ఆ పర్టికులర్ రికార్డ్ని మాత్రమే మీరు డిలీట్ చేయగలుగుతారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం అనుకోండి. సో అప్పుడు మనకి ఏ రికార్డ్ డిలీట్ అవుతుందమ్మా, ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన రికార్డు మాత్రం. చూడండి, ప్రీవియస్గా మన దగ్గర 4 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు డిలీట్ ఎంప్లాయీ నెంబర్ 1. ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన డేటాని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. 1 రో ఎఫెక్టెడ్. చూద్దామా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఎంప్లాయీ నెంబర్ 2 అనేది ఉంది, 3 ఉంది, 4 ఉంది. ఏం డిలీట్ అయిందమ్మా, ఎంప్లాయీ నెంబర్ 1 అనే రికార్డు మనకి డిలీట్ అయింది. సో అదే మీరు వేర్ కండిషన్ రాయడం మర్చిపోయారు అనుకోండి. వేర్ కండిషన్ రాయడం మర్చిపోతే అప్పుడు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుందమ్మా, సో టోటల్గా ఆల్ రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. ఆ టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతుంది. టేబుల్ అలానే ఉంటుంది, బట్ టేబుల్లో ఉండే రికార్డ్స్ డిలీట్ అవుతుంది. చూడండి, డిలీట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే యూ కెన్ సీ ద టేబుల్. మీరు టేబుల్ చూడొచ్చు, బట్ టేబుల్ లోపల రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే నో, దెర్ ఈస్ నో రికార్డ్స్ ఇన్ దిస్ టేబుల్. టేబుల్ లోపల రికార్డ్స్ అనేవి లేవు. సో అయితే డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ లాంటిదే మన దగ్గర వేరొక కమాండ్ ఉందమ్మా, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ ఇది కూడా దేనికోసం అంటే ఇట్ ఈస్ యూస్డ్ టు డిలీట్ ఆల్ ద రికార్డ్స్. మీ టేబుల్లో ఉండే రికార్డ్స్ అన్నిటిని, టేబుల్ అలానే ఉంటుంది, టేబుల్లో ఉండే రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి వీ హ్యావ్ వన్ మోర్ కమాండ్, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటమ్మా, డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అన్న కూడా మీకు అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతుంది, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అన్న కూడా అన్ని రికార్డ్స్ మీకు డిలీట్ అవుతుంది. మరి డిఫరెన్స్ ఏంటి? సో ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అనేది ఏం చేస్తుందంటే ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్ అట్ ఏ టైం. అట్ ఏ టైం ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. లోపల ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా అన్ని రికార్డ్స్ అట్ ఏ టైం మీకు ఇక్కడ డిలీట్ అవుతుంది. వెరస్ మీకు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీలో రికార్డ్స్ అనేవి ఇంటర్నల్గా 1 by 1 అంటే ఒకదాని తర్వాత ఒకటి, 1 after 1 అంటే ఒకదాని తర్వాత ఒకటి మీకు ఇంటర్నల్గా డిలీట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయనుకున్నాము, 1000 రికార్డ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్నల్గా డిలీట్ అవుతుంది. సో ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అనేది అట్ ఏ టైం ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. అంటే ఇప్పుడు రెండింటిలో ఏది ఫాస్ట్గా ఉంటుందమ్మా, ట్రంకేట్ ఈస్ ఫాస్టర్. వై? బికాస్ ఇట్ డిలీట్స్ అట్ ఏ టైం. సో delete from EMP is a little bit slow. Why? Because internally it will delete the records 1 after 1. ఒకదాని తర్వాత డిలీట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ట్రంకేట్ టేబుల్లో మీకు వేర్ కండిషన్ రాసే ఆప్షన్ లేదు. యూ కాంట్ రైట్ ఎ వేర్ కండిషన్ ఇన్ ద ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. సో దట్స్ వై మీరు వేర్ కండిషన్ రాయాలి అనుకున్నట్టయితే యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, డిలీట్. మీ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ ఒకటే ఉంటుంది వేర్ కండిషన్ రాయాలి. సో లేదండి వేర్తో మాకు పని లేదు, ఐ వాంట్ టు డిలీట్ ఆల్ ద రికార్డ్స్, అన్ని రికార్డ్స్ టేబుల్లో ఉండే రికార్డ్స్ అన్ని డిలీట్ చేయాలి అనుకుంటే, సో మనకి ఫాస్ట్గా వర్క్ జరగాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. ఓకే, సో అయితే టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఆల్టర్ టేబుల్. అంటే రేపటి క్లాస్ అంటే రేపు ఉండదు, మనకి ఆల్టర్నేట్ డేస్ కదా ఉంటుంది. సో వీ హ్యావ్ క్లాసెస్ ఫ్రమ్ మనకి క్లాసెస్ అనేది మండే ఉంటుంది, వెన్స్డే ఉంటుంది, ఫ్రైడే ఉంటుంది. వీక్లీ మనకి 3 క్లాసెస్ అనే ఉంటుంది. బట్ మీకు ఫాస్ట్గా కావాలి అంటే ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయడం. సో రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన 10:40 క్లాస్, 10:40 డౌట్స్ క్లాస్ కూడా మీకు మండే, వెన్స్డే, ఫ్రైడే ఉంటుంది. సో మీకు ఫ్రైడే డౌట్స్ క్లాస్లోకి వచ్చి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ మన ఫ్రైడే క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఆల్టర్ టేబుల్. సో ఆల్టర్ టేబుల్ అంటే మాడిఫై ద టేబుల్. ఈరోజు మనం మాడిఫై ద డేటా అనేది చూసాం, డేటా ఎలా మాడిఫై చేయాలనేది ఈరోజు చూసాం. బట్ మనం నెక్స్ట్ క్లాస్లో హౌ టు మాడిఫై ద టేబుల్ అంటే టేబుల్లో ఉండే కాలమ్స్ని ఎలా మాడిఫై చేయాలి, అంటే కాలం తలక లెంత్ మార్చొచ్చు, కాలం తలక డేటా టైప్స్ మార్చొచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్రైడే రోజు క్లాస్లో ఇవన్నీ మనం చూద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి మన సైట్లోకి వెళ్ళండి. ఈ రికార్డింగ్ క్లాసెస్ నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అనే కాదమ్మా, రిమైనింగ్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో అది కోర్ జావా అవ్వచ్చు, ఎస్క్యూఎల్ అవ్వచ్చు, వెబ్ డ్రైవర్ అవ్వచ్చు, మాన్యువల్ టెస్టింగ్ అవ్వచ్చు, ఒకసారి వెళ్ళండి, స్టడీ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఫర్ టుడే ఐమ్ క్లోజింగ్ హియర్. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 10:40లో యాడ్ అవ్వండి.